అనంతమావాహయామి నాగరాజమావాహయామి రక్షాసూత్రాధిష్టాన దేవతాభ్యో నమః శేషాయ నమః ఆసనం సమర్పయామి పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి ఫలోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నో నివేదమశ్వినా భగ స్వస్తి దేవ్యదేతిర్నర్వణాః స్వస్తి పూషా అసూరో దధాతున స్వస్తి ద్యావా పృథివీ సుచేతనా స్వస్తయే వాయముపప్రవామహే సోమం స్వస్తి భువనస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయా ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరో వసూరగ్ని స్వస్తయే దేవావంద్రభవ స్వస్తయే స్వస్తి నో రుద్రః పార్థో మాసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి మధ్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదివే గృహి స్వస్తి బంధా మనోజరేమ సూర్యాచంద్రమసా వివ పునర్దదాజ్ఞాదాజానదా సంగ్రామేమహి స్వస్త్యానందార్క్షమరిష్టమే విర్మహద్భూతం వాజసం దేవతానాం అసురగ్నమింద్రాసకం సమత్సో బృహద్యశో నామామివారోహేమ అంహోముజామాంగిరా సంజయంత స్వస్యాత్యేయం మనసా దదార్క్ష్యం ప్రజాదవానిశరణం ప్రపద్యే స్వస్తి సంబాధేష్వభాజన్నాస్తు శుభం. బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః తేన త్వాం పరిబధ్నామి రక్షమాలే వరం ఇమం అంటూ అద్భుతమైనటువంటి రీతితో అదిగో స్వామివారికి వెంకటరాఘవుడుగా అద్భుతమైనటువంటి ఆ స్థానం ఆ చిత్రకూటంలో ప్రస్తుతం జానకీ కుండం అనేటువంటి దివ్య స్థానాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. ఆ జానకీ కుండం అనబడేటువంటి దానిలో సీతామహాదేవి చక్కగా స్నానం ఆచరించి ఆ భగవద్ కైంకర్య రూపాత్మకమైన విశేషంతో అరణ్యవాస విశేషాలను నిర్వహించినట్లుగా మనకు శ్రీమద్ రామాయణం సూచిస్తుంది. అటువంటి ఆ విశేషంతో కూడినటువంటి జానకీకుండ వైభవాన్ని మనం అమ్మవారిని ఇక్కడ ఆ సీతామహాదేవిగా ఎవరైతే ఆవిర్భవించినారో అటువంటి రమారమణి ఇక్కడ స్వయంగా ఇక్కడ వాటిని గుర్తు తెచ్చుకుంటూ ప్రాచీన కాలంలో రామాయణ ఇక్ష్వాకుల వంశం సంబంధించినటువంటి ఆ త్రేతాయుగ కాల విశేషాలను గుర్తు తెచ్చుకుంటూ ఇప్పుడు చిరునవ్వులతో అదిగో శ్రీనివాస కళ్యాణ వైభవ విశేషంలో ఆ సాక్షాత్తు ఏ రాఘవుడు తానైతే తనతో తాను కలిసి ఉన్నారో అటువంటి రాఘవుడు ఇప్పుడు వెంకట రాఘవుడుగా ఇప్పుడు ఆ స్థానంలో నుంచి ఇక్కడ అద్భుతమైనటువంటి ఆశ్రమ స్థానం నుంచి ఆయన కళ్యాణ విశేషాన్ని స్వీకరిస్తూ ఉండగా అమ్మవారు తలుచుకుంటూ చిరునవ్వులు చిందిస్తోందా అన్నట్లుగా ఇక్కడ ఆ వైభవ విశేషాన్ని మనం దర్శనీయమైనటువంటి ఆ జానకీకుండ స్థానాన్ని అద్భుతమైనటువంటి గోదావరి నదీ జలాలు అలలతో అలలు కలలు కనిపిస్తూ కరిగిస్తూ అద్భుతమైనటువంటి ఆ అమ్మవారికి చాలా ఇష్టమంట. శ్రీమద్ రామాయణంలో ఆమె అంటుంది ఏమంటే నాకు ఈ అద్భుతమైనటువంటి ప్రకృతితో సౌందర్యంతో కూడినటువంటి అరణ్య స్థానాల్లో తిరగడం నాకు చాలా ఇష్టం, నన్ను తీసుకువెళతారా అని అడుగుతుంది. ఆ అడిగినటువంటి ఆ మాట నిజమైందంట అనుకుంటాడు రామచంద్ర ప్రభు అరణ్యవాసానికి బయలుదేరుతున్నప్పుడు. అదే మాట అంటుంది ఆమె కూడా, నాకు చాలా ఇష్టం. అందుకనే వన సంచార కుశల అని స్వయంగా హనుమంతుడు ఆ శ్రీమద్ రామాయణంలోని సుందరకాండలో అంటారు, మా అమ్మ సామాన్యమైంది కాదు, చాలా అద్భుతమైనటువంటి సౌందర్య విశేష సౌభాగ్యంతో ప్రకాశించేటువంటిది స్వయంగా, అలాగే అటువంటి స్థానాలు కావాలని కోరుకుంటుందంటాడు. అందుకనే బహుశా అక్కడ అశోకవనంలో చూస్తూ మా అమ్మ ఖచ్చితంగా ఇక్కడికి ఉంటుంది, ఎందుకంటే ఇంత అందమైనటువంటి స్థానాన్ని, ఈ అద్భుతమైనటువంటి పరిసరాలతో ప్రకృతితో ఉన్నటువంటి దాన్ని వదిలిపెట్టి ఉండదు కదా మా అమ్మ సీతమ్మ అనుకుంటాడు హనుమ. అందుకని అటువంటి ఆ దివ్య
దివ్యమూర్తి ఇక్కడ ఇదిగో గోదావరి నదీ తీరంలో గోదావరి నదీ జలాలు అద్భుతంగా ప్రవహిస్తున్నటువంటి ఈ స్థానంలో సీతాకుండ స్థానంలో సీతా అమ్మవారు ఆ మందిరంలో ఇక్కడ చక్కగా భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు. అటువంటి ఈ చిత్రకూట స్థానంలో అదిగో అందమైనటువంటి అమ్మలు ఇరువురు, అటు రమ ఇటు భూరమ ఇరువురు కూడా చక్కగా శ్రేష్టమైనటువంటి కిరీటాలను ధరించి, ఎందుకంటే ఎక్కడ ఎలా ఉంటే అక్కడ అలాగే ఉండమని కోరుతారు. నువ్వు ఏ స్థానంలో ఉంటే ఆ స్థానానికి సంబంధించినటువంటి ఆహార వేషభూషలు భాషలతో ఉండమన్నట్లుగా ఇక్కడ ఆ వైఖానస ఆగమ విశేషాన్ని అనుసరించి అదిగో సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మికి భూమహాలక్ష్మికి ఇరువురికి కూడా ఇక్కడ ఆ ప్రతిసర బంధనం అనేటువంటి ఆ వివాహ కంకణ విశేషాన్ని ఆచార్యులు కైంకర్యపరులు చక్కగా నిర్వహించారు. ఆదిమూలమే మాకు అంగరక్ష, ఆదిమూలమే మాకు అంగరక్ష శ్రీదక్ష, ఆదిమూలమే మాకు అంగరక్ష శ్రీదేవుడే మాకు జీవరక్ష, మాకు అంగరక్ష మాకు జీవరక్ష, మాకు అంగరక్ష మాకు జీవరక్ష. పతి అయిన పురుషోత్తముడే మాకు భూమిపై ఏడరున భూమి రక్ష, అయిన దేవుడే మాకు స్వామి అగ్నిలో యజ్ఞమూర్తి అయిన దేవుడే ఆయములు తాకకుండా అగ్ని రక్ష, ప్రోయుచు అగ్నిలో యజ్ఞమూర్తి అయిన దేవుడే ఆయములు తాకకుండా అగ్ని రక్ష, వాయుసుడు నీలినటి వన జనాభుడే మాకు వాయువంత గంగకుండా వాయు రక్ష, వాయుసుడు నీలినటి వన జనాభుడే మాకు వాయువంత గంగకుండా వాయు రక్ష, మాకు అగ్ని రక్ష మాకు వాయు రక్ష, శ్రీదేవుడే మాకు జీవ రక్ష, ఆదిమూలమే మాకు. आपके सामने जो आप देख पा रहे हैं कामदगिरी
భగవతే రామచంద్రాయ. చక్కనైనటువంటి కామత్ గిరిమందిర్ అనేటువంటి స్థానాన్ని దర్శిస్తున్నాం. ఈ కామత్ గిరిమందిర్ అనేటువంటి స్థానంలోనే శ్రీరామచంద్రమూర్తిని భరతుడు కలుసుకొని ఇక్కడ ఆ అద్భుతమైనటువంటి రామచంద్ర ప్రభువును అయోధ్యా నగరానికి మరలి రమ్మని ఆ తండ్రి గారి యొక్క మరణ వార్త విశేషాలనంతా కూడా తెలియజేసి అక్కడ ఆ ప్రార్థిస్తాడు శ్రీరామచంద్రమూర్తిని. ఈ చిత్రకూటంలోని కామత్ గిరిమందిర్ అనేటువంటి ఈ స్థానం కామదా గిరిమందిరం అని సుప్రసిద్ధంగా చెప్పబడతారు. ఇది ఈ కామదా ఈ గిరి అనబడేటువంటి ఈ స్థానంలోనే శ్రీరామచంద్రమూర్తితో సమావేశం భరతుడికి కలుగుతుంది. ప్రార్థిస్తాడు, రమ్మంటారు, కానీ రానంటారు. రామచంద్రమూర్తి తన యొక్క పాదుకలను ఆయనకు ఇచ్చి ఆ పాదుకా ప్రదానం అనేటువంటి విశేషం కూడా ఇక్కడ జరుగుతుంది ఈ కామత్ గిరిమందిర్ అనేటువంటి ఈ స్థానం నుంచే. కాబట్టే శ్రీరామచంద్రమూర్తి భరతుల యొక్క సమావేశంలో తన పాదుకలను ఇచ్చి ఆ పాదుకలను తీసుకొని శ్రీరామచంద్రమూర్తి యొక్క నీ రాక కోసం ఎదురు చూస్తుంటానని పలికి భరతుడు నందిగ్రామం అనేటువంటి స్థానాన్ని ఇక్కడ నుంచి చేరుతారు శ్రీమద్ రామాయణంలో. అటువంటి ఆ అద్భుతమైనటువంటి కామదాగిరి ఆయన కోరుకున్నట్లుగా, ఎవరు భరతుడు కోరుకున్నట్లుగా ఆయన అద్భుతమైనటువంటి శ్రీరామచంద్రమూర్తి పాదుకలను ఇచ్చి పంపించినటువంటి స్థానం కాబట్టి ఇది కామదాగిరి. కామ అంటే కోరిక, దా ఇచ్చేటువంటిది, కోరికను పూర్తి చేసినటువంటి మందిరం కాబట్టి కామదాగిరి మందిర్ అనేటువంటి పేరుతో కామత్ గిరిమందిర్ అనేటువంటి పేరుతో ఇది చెప్పబడుతుంది చిత్రకూటంలో. అటువంటి ఈ కామదాగిరి మందిర స్థానంలో ఆ శ్రీరామ భరతుల యొక్క సమావేశం మనకు సుప్రసిద్ధంగా చెప్పబడుతుంది. అటువంటి ఈ దివ్యమైనటువంటి చిత్రకూట స్థానంలో ఇక్కడ ఆశ్రమ స్థానంలో మనం అద్భుతమైనటువంటి శ్రీరామచంద్రమూర్తిగా ఆ వెంకటనాథుడు అద్భుతమైన వెంకట రాఘవుడుగా తాను ఇక్కడ ఆ నిత్య తిరు కళ్యాణ విశేషాన్ని ఇక్కడ నిర్వహించుకుంటూ శ్రీభూదేవులతో ఇక్కడ అదిగో చక్కగా స్వామివారు తమ యొక్క కళ్యాణాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. అద్భుతమైనటువంటి ఆ స్థానంలో చక్కగా శాస్త్ర మర్యాదను అనుసరించి ఆ యజ్ఞదీక్షతో కూడినటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తికి ఆ అనుగ్రహం కలిగేటట్లుగా ఇక్కడ ఉపాసనాజ్ఞ రూపకమైనటువంటి ఆ ఆఘార కర్మ అనేటువంటి కర్మను నిర్వహిస్తూ చక్కగా సంకల్పపూర్వకంగా శ్రీరామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం వెంకట రాఘవుడిగా జరగాల్సినటువంటి ఆ కార్య విశేషాన్ని చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. సాక్షాత్తు అన్నమాచార్య స్వామివారు ఆ రామచంద్ర ప్రభువు యొక్క దివ్య వైభవ విశేషాన్ని అభివర్ణిస్తూ అంటారు. రాజీవ నేత్రాయ రాఘవాయ నమో, రాజీవ నేత్రాయ రాఘవాయ నమో, సౌజన్య నిలయాయ జానకీశాయ రాజీవ నేత్రాయ రాఘవాయ నమో. అశేషమైన సైన్యంతో భరతుడు కదిలి వస్తూ ఉంటే ఇదిగో మనం చూస్తున్నాం లక్ష్మణ్ పహాడ్ అనేటువంటి స్థానం ఇది చిత్రకూటంలో. ఇక్కడ ఈ లక్ష్మణ్ పహాడ్ అనేటువంటి ఈ కొండ మీద ఉన్నటువంటి పెద్ద చెట్టు మీద ఎక్కి ఆయన లక్ష్మణుడు చూస్తాడు శ్రీమద్ రామాయణంలో ఏదో గొప్పదైనటువంటి భయంకరమైన రాజసైన్యం కదిలి వస్తోంది ఏమిటా అని. ఆ వస్తున్నటువంటి వాడు భరతుడుగా తాను గుర్తిస్తాడు. ఆ భరతుడు రామచంద్ర ప్రభువుని వెతుక్కుంటూ వచ్చినటువంటి ఆయన యొక్క ఆగమనాన్ని లక్ష్మణుడు స్వయంగా ఇక్కడ ఈ స్థానం నుంచి గమనించారు కాబట్టి దీన్ని లక్ష్మణ్ పహాడ్, లక్ష్మణుడు ఎక్కి చూచినటువంటి కొండ అనేటువంటి పేరుతో ఈ లక్ష్మణ్ పహాడ్ అనేటువంటి స్థానం చిత్రకూటంలో చక్కగా ప్రకాశవంతంగా ఉంటుంది. కాబట్టి ఈ లక్ష్మణుడు శ్రీరామచంద్ర ప్రభువును వదిలి ఉండకుండా 14 సంవత్సరాల కాలము ఎవరైతే తన యొక్క సమస్తమైనటువంటి జీవితాన్ని ధారపోశాడో అటువంటి ఆ రామచంద్ర ప్రభువుకు, అటువంటి ఆ లక్ష్మణుడు భరతుడు
అన్నదమ్ములుగా ఏమాత్రం తేడా లేనటువంటి ప్రేమాభిమానాలు పంచిచ్చినటువంటి వారే. అందుకనే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అంటారు ఆ సోదర ప్రేమను గురించి చెప్పినప్పుడు. అటువంటి ఆ సోదర ప్రేమకు సూచకంగా ఇక్కడ రాముడు ధరించినటువంటి పాదుక, ఆ పాదుకా స్థానాన్ని ఇక్కడ లక్ష్మణ పహాడ్ మీద మనం గమనిస్తాం. శ్రేయకాంతాయ శ్రియకాంతాయ కళ్యాణ కళ్యాణ నిధయే నిధయే నిధయేర్దినాం నిధయేర్థినా శ్రీ వెంకట శ్రీ వెంకట నివాసాయ నివాసాయ శ్రీనివాసాయ శ్రీనివాసాయ తే నమః తే నమః శ్రౌత శ్రౌత స్మార్త స్మార్త ఆధికం కర్మ ఆదికం కర్మ నిఖిలం నిఖిలం ఏన సూత్రితం ఏన సూత్రితం తస్మై తస్మై సమస్త సమస్త వేదార్థ వేదార్థ విధే విధే వికనసే నమః విఘనసే నమః యస్య యస్య ద్విరదవక్రాద్యాః ద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పారిషద్యాః పరశతం పరశతం విఘ్నం విఘ్నం నిఘ్నంతి నిఘ్నంతి సతతం సతతం విశ్వక్సేనం విశ్వక్సేనం తమాశ్రయే తమాశ్రగే శ్రీ గోవింద 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 శ్రీ గోవింద 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 శ్రీ మహావిష్ణోరాజ్ఞయ శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ఆద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే ద్వితీయ పరార్ధే శ్రీ శ్రీ శ్వేత శ్వేత వరాహ కల్పే వరాహ కల్పే వైవస్వత వైవస్వత మన్వంతరే మన్వంతరే కలియుగే కలియుగే ప్రథమ పాదే ప్రథమ పాదే జంబూద్వీపే జంబూద్వీపే భరతవర్షే భరతవర్షే భరతఖండే భరతఖండే శకాబ్దే శకాబ్దే మేరోః మేరోః దక్షిణే దక్షిణే పార్శ్వే పార్శ్వే చిత్రపురి పట్టణే చిత్రపురీ పట్టణే సకల సకల దేవత దేవతా సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వర్తమానేన వ్యవహారిక వ్యావహారిక చాంద్రమానేన చాంద్రమానేన ప్రభవాది ప్రభవాది షష్ఠి షష్ఠి సంవత్సరాణాం సంవత్సరాణాం మధ్యే మధ్యే శ్రీ శ్రీ క్రోధినామ సంవత్సరే క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే ఉత్తరాగణే హేమంత ఋతౌ హేమంత ఋతౌ కృష్ణపక్షే కృష్ణపక్షే అష్టమ్యాం అష్టమ్యాం శుభతిథౌ శుభతిథౌ స్వాతి స్వాతి నక్షత్రయుక్త నక్షత్రయుక్త సౌమ్యవాసర సౌమ్యవాసర యుక్తాయాం యుక్తాయాం శుభనక్షత్ర శుభనక్షత్ర శుభయోగ శుభయోగ శుభకరణ శుభకరణ శుభముహూర్త శుభముహూర్త ఏవం గుణ ఏవం గుణ విశేషణ విశేషణ విశిష్టాయాం విశిష్టాయాం అస్యాం అస్యాం శుభతిథౌ శుభతిథౌ అస్య అస్య దేవదేవస్య దేవదేవస్య భగవతో భగవతో నారాయణస్య నారాయణస్య శ్రియపతేః శ్రియఃపతేః పురుషోత్తమస్య పురుషోత్తమస్య ఏతత్ ఏతత్ శేషాచల శేషాచల నివాసినః నివాసినః శ్రీమత్ శ్రీమత్ అఖిలాండ కోటి అఖిలాండకోటి బ్రహ్మాండ బ్రహ్మాండ నాయకస్య నాయకస్య శ్రీ భూ భూ నీలా సమేత నీలా సమేత శ్రీనివాస స్వామి శ్రీనివాస స్వామి లోకక్షేమార్థ లోకక్షేమార్థ కళ్యాణోత్సవ కళ్యాణోత్సవం కర్మాంగం మమ అనుకోండి మమ आप सभी ममा स्मरण करना चाहिए, आपका गोत्र स्मरण करना चाहिए, आपका नक्षत्र स्मरण करना चाहिए, आपका नाम, आपका पत्नी का नाम, आप सबको परिवार का नाम स्मरण करना चाहिए, आपका इच्छा मन में बालाजी भगवान को निवेदన करना चाहिए. మీ గోత్రము మీ నక్షత్రము మీ పేరును స్మరించుకొని మీ భార్య పిల్లల పేర్లు స్మరించుకొని మీ యొక్క కోరికలు స్వామివారికి మనసులో విన్నవించుకోవాలి. మమ మమ సహకుటుంబానాం సహకుటుంబానాం బాంధవస్య సబాంధవస్య క్షేమస్థైర్య ధైర్య వీర్య వీర్య విజయ విజయ అభయ అభయ ఆయుః ఆయుః ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం ధర్మ అనేక జన్మసు ఇహ జన్మని చ ఇహ జన్మని చ ఏతక్షణ ఏతత్క్షణ పర్యంతం బాల్య యౌవన యౌవన కౌమార కౌమార వార్ధికేషు వార్ధికేషు ప్రకాశే చ రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం యశపూర్వేషాం రసాపరేషాం మద్వంశానాం మాతృవంశానాం నరకాది ఉత్తీర్య ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్య లోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్య
इति चतुर्विध चतुर्विध मोक्ष मोक्ष फलसिद्ध्यर्थं फलसिद्ध्यर्थं त्रिगुणीकृता अग्निष्टोमाति अतिरात्र आप्तोर्याम शांतपन वाजपेय पौंडरीक अश्वमेधादि शतक्रतु पुण्य फलावाप्त्यर्थं मम इष्टकाम्यार्थ फलसिद्ध्यर्थं सत्संतान सौभाग्य सिद्ध्यर्थं समस्त लोक क्षेमार्थं श्री वैखानस भगवच्छास्त्र मार्गेण कल्याणोत्सवम् आचार्यमुखेन अहं कारयिष्ये सर्वं श्रीनिवासार्पणमस्तु। यहाँ पर संकल्प हुआ, यजमानों को सभी को संकल्प करवाया गया और अब अभी आप देख पा रहे हैं ఓం నమో భగవతే రామచంద్రాయ. లక్ష్మణ్ పహాడ్లో అత్యంత ప్రాచీనమైనటువంటి లక్ష్మణ మందిరాన్ని కనులారా దర్శిస్తూ ఉన్నాం. అటువంటి లక్ష్మణుడు అన్నగారికి సహాయంగా తన జీవితాన్ని ధారపోసి 14 సంవత్సరాల పర్యంతం స్వామివారి సేవలో పునీతుడైనటువంటి దానికి గుర్తుగా చిత్రకూటంలో లక్ష్మణ్ పహాడ్ అనేటువంటి స్థానంలో ప్రాచీన లక్ష్మణ మందిరాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. అద్భుతమైనటువంటి రామచంద్రమూర్తి యొక్క దివ్య కళ్యాణ విశేషం, వెంకటరాఘవుడుగా శ్రీనివాస కళ్యాణోత్సవ వైభవాన్ని అందుకుంటూ అద్భుతమైనటువంటి మహాసంకల్పపూర్వకమైన విశేషంతో ఇక్కడ చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. भूयोः विष्करणमाशास्ते दिव्यं धामाशास्ते विश्वं प्रियमाशास्ते यदनेन हविषाशास्ते तदस्यात्तदृभ्याद् तदस्मै देवानासन्ताम् अष्टाजायामजनयत्वष्टा प्रणोतमा संभोदं भूतं चित्रकेतुः प्रभानाभान् संभान् ज्योतिष्मागस्तेजस्वानाथपग्गस्तपन्नभिदपन्न रोचनो रोचमानः शोभनः शोभमानः कल्याणः श्रौतस्मार्तादिकं कर्मणिखिलं येन सूत्रितं तस्मै समस्तवेदार्थविदे विघ्नसे नमः। अथ भगवतो महापुरुषस्य श्रीमदादिनारायणस्य अचिन्त्यापरिमितशक्त्या भ्रयमानस्य महाजनोखस्य मध्ये परिभ्रममाणानाम् अनेककोटिब्रह्माण्डानाम् एकदमे पृथिव्यप्तेजो वायुव्याकाश अहंकार महदव्यक्ताख्य सप्तावरणैरावृते अस्मिन् महति ब्रह्माण्डे आधार शक्ति श्री वराह कूर्मानन्ताष्टदिक्कजो परिप्रतिष्ठितानाम् अतल वितल सुतल तलातल रसातल महातल पातालाख्य सप्तलोकानाम् ऊर्ध्वभागे भूलोके भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य
शल्लोकानाम् अथो भागे महानालायमानस्य भरिराजस्य शेषस्य सहस्रभरामणिमण्डलमण्डिते ऐरावतपुण्डरीकवामनकुमुदाञ्जनपुष्पदन्त सार्वभौमसुप्रतीकाख्य अष्टदिक्दण्डि शुण्डादण्डोत्तम्भिते अमरावते तेजोपदे संयमने रक्षोपदे सिन्धुपदे गन्धवत्यलकावते यशोपदेत्यष्टदेवपुरी विराजते इंद्राग्नियमनिर्दिवर्णवायुकुमेर ईशानाख्य अष्टलोकबालकपरिपालिते लोकालोकाचलवलहिते लवणेक्षुसुरा सर्पितृक्षेर सुत्तोदगाख्य सप्तार्णवपरिवृते जम्भूप्लक्षकुशक्रौञ्च शाकशाल्मलिपुष्पराख्य सप्तद्वीपद्वीपते माहेन्द्रमलय सख्य अदृक्षद्विन्ध्यपारियात्राख्य सप्तकुलपर्वत विराजिते भारतकिंपुरुषहारीलावृतभद्राश्वयेतुकमालक हिरण्यकर्मणककुरुवर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे इन्द्रकशेरुताम्रगभस्ति पुन्नागगन्धर्व सौम्यवर्ण भरताख्य नवखण्डानां मध्ये भरतखण्डे मम अनेकजन्मसूयः जन्म निचायेतत् क्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्धिकेषु रहस्यप्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्तदुरितक्षयार्थं दशपूर्वेषां दशापरेषां मत्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीबाकलोहितधामातपसंघातकालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य तले सूर्यमण्डलपर्यन्तं कृतराशीर्वर्षसहस्रावशाने एकैकतरापकर्षणक्रमेण सर्वरास्यपकर्षण संहितकाले श्रीहरिलोके निवासदित्यर्थं त्रिगुणीकृत अग्निष्टोम अत्राप्तोर्यामशान्तपणवाजपेय पुण्डरीकाश्वमेधाधि शतकृतपुण्यफलावाप्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सामीप्य सारूप्य सायुज्य पदमिति चतुर्विध मोक्षफलसित्यर्थम् अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः श्रीविखनो मुनीन्द्रमदानुसारविर्भृक्वादिभिर्मन्वादिभिर्वशिष्टादिभिः दिव्यमहर्षिभिः रिक्तगुह्य धर्मपुराण इतिहास कल्पोक्त सकल फलावाप्यर्थं कन्यादानं करिष्ये। ओम अस्य श्रीमदादिनारायणस्य अनेककोटि ब्रह्माण्ड नायकस्य अनंत कल्याण गुणगण गांभीर्यस्य दिव्यमंगल विग्रहस्य सिंहचक्रशार्ंग कौमोदकी नंदकस्य श्रीमतो वैकुंठ नायकस्य श्रीमद्वैखानस भगवत शास्त्रोक्त मार्गेण आंगीरसभारहस्पत्य भारद्वाजत्रकारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य परव्यूह विभव अंतर्यामि अर्चावतार रूपस्य श्री महाविष्णोः परब्रह्मणो नप्त्रे आंगीरसभारहस्पत्य भारद्वाजत्रकारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारण भूषस्य मूल प्रकृति स्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रय कर्मणोख्याति वशात् उत्पत्ति स्थितिलय कारण भूषस्य श्री महाविष्णोः परवासुदेव शर्मणः पौत्राय आंगीरसभारहस्पत्य भारद्वाजत्रकारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्त देवता निकुट मकुटमनिगण विजृंभित पादारविन्दस्य श्री महाविष्णोः आदिनारायण शर्मणः पुत्राय आंगीरसभारहस्पत्य भारद्वाजत्रकारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटहार केयूर दिव्याभरण भूषिताय दिव्य पीतांबरधराय दिव्यमाल्योभिशोभिताय निजावताराय स्वर्ण गरुड वाहनारूढ़ाय अचिंत्य दिव्याद्भुत नित्य यौवन स्वाभाव लावण्य तेजोरत्नाकराय अखिल शाखाध्यायिनो श्रवण नक्षत्रे मकर रासौ जाताय श्री श्रीनिवास वर ब्रह्मणे वराय ऋग्यजुस्सामा धर्मण सकल वेदाध्यायिनीं भार्गवत्स्यवन आवरुण पंचारुषेय प्रवरान्विता भार्गवस गोत्रोद्भवीं सर्वालंकारवतीं सर्वांगना सम्मोहन संसेवित पादारविन्दां श्री महाविष्णोः वक्षस्थल निवासिनीं अयोनिजां भृगो संकल्पतनयाम् उत्तर फल्गुनी नक्षत्रे कन्या रासु जातायां श्री श्रीदेवी नाम्नीं इमां कन्यां दास्यामि ऋग्यजुस्सामा धर्मण सकल वेदाध्यायिनीं काश्यप आवत्सारणी ध्रुवत्रकारुषेय प्रवरान्विता काश्यपसगोत्रोद्भवीं सर्वालंकारवतीं सर्वांगना सम्मोहन संसेवित पादारविन्दां श्री महाविष्णोः अत्यंत मनोहरीं अत्यंत सौंदर्यवतीं बहु श्यामलांगीं कश्यप प्रजापतेः संकल्पतनयां रेवती नक्षत्रे मीनरासु जातायां श्री भूदेवी नाम्नीं इमां कन्यां दास्यामि कन्यां कनक संपन्नां कनकाभरणैर्युतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोकदेर्हगा कन्यां सालंकृतां साध्वीं सुशीलाय सुमेधसेत् प्रयतोऽहं प्रयच्छामि धर्मकामार्थसिद्धये विश्वम्भरा सर्वभूता साक्षिण्यः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि
కళ్యాణ ముహూర్త సుముహూర్తోస్తు. ఓం నమో భగవతే వెంకటరాఘవాయ. చక్కగా అందమైన అయ్యవారు తిరుమల కొండ మీద శ్రేష్టమైనటువంటి తన యొక్క ప్రకాశవంతమైనటువంటి బ్రహ్మాండ సంస్థానం నుంచి శ్రీభూదేవులతో కలిసి వెంకటరాఘవుడుగా చిత్రకూట పర్వతం మీద ఉన్నటువంటి అందమైనటువంటి స్థానం ఉత్తర అహోబిల ఆచార్య రాజగురు ఆశ్రమ స్థానానికి చక్కగా చేరిన వారై అందమైనటువంటి తన యొక్క శ్రీభూదేవులను వాళ్ళతో కలిసి అదిగో శ్రేష్టమైనటువంటి ఆ హనుమంతుడు ఎవరైతే నిరంతరం ఏ దేవదేవుని యొక్క దివ్య వైభవ విశేషానికి దాసుడుగా తాను ఉంటూ రామచంద్ర ప్రభువు యొక్క వైభవాన్ని చాటి చెప్పాడో అటువంటి స్వామి హనుమాన్ పహాడ్ అనేటువంటి స్థానం, హనుమాన్ ధార అనేటువంటి స్థానంలో నుంచి ఆ భగవంతుని యొక్క దివ్యదాసుడైనటువంటి హనుమంతుని యొక్క హనుమాన్ ధార ఆ తపస్సును సాగిస్తూ ఆ దేవదేవుని యొక్క వైభవాన్ని చాటి చెప్పినటువంటి ఆ స్వామి స్థానం చిత్రకూట పర్వత స్థానం. ఆ పర్వత స్థానంలో అక్కడ అదిగో స్వీకరిస్తున్నారు కళ్యాణాన్ని వెంకటరాఘవుడుగా. హనుమాన్ ధారా స్థానం నుంచి ఆ అద్భుతమైనటువంటి అదిగో అందమైనటువంటి కొండల వరుసలతో కూడినటువంటి మందాకిని నది, అద్భుతమైనటువంటి గంగా నది, పరిసరాలతో కూడినటువంటి గంగానది ప్రవాహానికి అనువుగా చెరించినటువంటి ఆ తన యొక్క ఆ అరణ్యవాస వైభవాన్ని గుర్తు చేసుకుంటూ స్వామి ఈనాడు వెంకటరాఘవుడుగా తాను అద్భుత కళ్యాణాన్ని స్వీకరిస్తున్నారు. కన్యాదానాన్ని చక్కగా స్వీకరించి ఆంగిరస బార్హస్పత్య భరద్వాజ త్రయార్షేయ పౌరాన్వితమైనటువంటి భారద్వాజ గోత్రికుడను నేను వెంకటరాఘవుడిని కాదు సుమా, బ్రహ్మాండ సంస్థానానికంతా కూడా నాయకుడైనటువంటి వాణిని నేను అని హనుమాన్ ధారా సాక్షిగా, హనుమాన్ ధారా స్థానంగా ఉన్నటువంటి ఆ చిత్రకూటం సాక్షిగా స్వామి అదిగో కళ్యాణాన్ని స్వీకరిస్తున్నారు. సాక్షాత్తు ఆ దేవదేవుని దివ్య వైభవ విశేషాన్ని గోస్వామి తులసీదాసు కీర్తిస్తూ ఎంతో పొంగిపోతాడు. రామచరిత మానసుకు కర్తగా ఉన్నటువంటి స్వామి గోస్వామి తులసీదాస్ అంటారు, శ్రీరామచంద్ర కృపాళు భజమన హరణ భవ భయదారుణం నవకంజలోచన కంజముఖ కర కంజపద కంజారుణం శ్రీరామచంద్ర కృపాళు భజ. రామచంద్ర మహానుభావ, అద్భుతమైనటువంటి కరుణారస వృష్టితో మమ్మల్ని కాపాడవా అంటూ ఉండగా స్వామి మాంగళ్య ధారణ నిర్వహిస్తూ ఉన్నారు శ్రీభూదేవులకు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. సీతా సావిత్రి
పిండి ఇద్దరి చేసేము చేడలాల ఇది చెప్పరుగా చేడలాల ఇది చెప్పరుగా చేడలాల ఇది చెప్పరుగా పచ్చే కబయళ్ళ పడతి ఆడగ भगवान श्री राम का वो दिव्य स्थान चित्रकूट और ये लक्ष्मण रामघाट पर प्रातःकाल
का ये दृश्य। वहाँ पर अनेक नावें, जिनको हम बोट भी कहते हैं, ये नावें यहाँ उपस्थित हैं और अनेक स्नानार्थी, असंख्य स्नानार्थी यहाँ उपस्थित है जो स्नान कर रहे हैं। தென்புதவை பெயர் பயந்த விளக்கு வாரணமாயிரம் சூழவலம் செய்து நாரண நம்பிதான் நடக்கேன் நான் என்னது புராண பொற்கோடம் வைத்து பூரமெங்கும் தோரணம் நாட்ட கணக்கண்டேன் தொழி நான் வாரணமாயிரம் கனாவினை வாரணமாயிரம் சுழவலம் செய்து நாரண நம்பிதான் நடக்கேன் நான்
स्वस्ति मध्ये रेवति स्वस्ति न इंद्रस्य अग्निस्य स्वस्ति न आदिते कृधि स्वस्ति वेंकटेश गोविंद भक्तवत्सल गोविंद भागवत प्रिय गोविंद नित्य निर्मल गोविंद नीलमेघ श्याम गोविंद पुराण पुरुष गोविंद पुंडरीकाक्ष गोविंद नंद नंदन गोविंद नवनीत चोर गोविंद पशुपालक श्री गोविंद भाग्य मुरारे गोविंद गोविंद हरि गोविंद गोकुलानंदन गोविंद गोविंद हरि गोविंद गोकुलानंदन गोविंद वज्रमकुटधर गोविंद वराहमूर्ति गोविंद गोपी जनलोल गोविंद गोवर्धनोद्धार गोविंद दशरथ नंदन गोविंद दशमुखमर्दन गोविंद पक्षिवाहन गोविंद पांडव प्रिय गोविंद मध्यकूर्म गोविंद मधुसूदन हरि गोविंद वराह नरसिंह गोविंद वामन भृगुराम गोविंद बलरामानुज गोविंद बौद्ध कल्गिधर गोविंद वेणुगान प्रिय गोविंद वेंकटरमण गोविंद गोविंद हरि गोविंद गोकुलानंदन गोविंद गोविंद हरि गोविंद गोकुलानंदन गोविंद सीतानायक गोविंद श्रित परिपालक गोविंद दरिद्र जन पोषक गोविंद धर्म संस्थापक गोविंद अनाथ रक्षक गोविंद आपद बांधव गोविंद शरणागत वत्सल गोविंद करुणा सागर गोविंद कमल दलाक्ष गोविंद कामिद बलद गोविंद पाप विनाशक गोविंद पाहि मुरारे गोविंद श्री मुद्रांकित गोविंद श्री वस्त्रांकित गोविंद धरणी नायक गोविंद दिनकर तेज गोविंद गोविंद हरि गोविंद गोकुलानंदन गोविंद गोविंद हरि गोविंद गोकुलानंदन गोविंद पद्मावती प्रिय गोविंद प्रसन्न मूर्ति गोविंद अभय हस्त गोविंद मत्स्यावतार गोविंद शंख चक्रधर गोविंद शार्ज गदाधर गोविंद विरजाधिरंग गोविंद विरोधि मर्दन गोविंद सालग्रामधर गोविंद सहस्रनाम गोविंद लक्ष्मी
ఓం